పథకంలో భాగంగా 2.26 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం చేశారు. అంటే టోటల్ 200 కోట్ల ఉచిత ప్రయాణాలలో మన జిల్లా తరఫున కూడా మన షేర్ 2.26 కోట్లు. మీరు సగటున ఒక ప్రయాణానికి 50 రూపాయలు వేసుకున్నా 2.26 కోట్లు ఇంటూ 50 రూపాయలు వేసుకున్నా 106 కోట్ల రూపాయలు మన జనగాం జిల్లా నుంచే ప్రభుత్వం మీ అందరి తరఫున భరిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్లకి ఉచిత ప్రయాణం చేసుకున్న యావరేజ్ గా 50 రూపీస్ తీసుకున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం మహిళ యొక్క ఉపాధి మహాలక్ష్మి పథకంలో భాగంగా మనము గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. సో గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహాలక్ష్మి పథకంని ప్రారంభించడం జరిగింది. దానికి ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూస్ గా మీరు చూసే లాస్ట్ 2 years లో ఏ ఒక్క చోట కూడా మహాలక్ష్మి పథకంలో మహిళల్ని ఎక్కించుకొని బస్సు లేదని నేను డెఫినెట్ గా చెప్పగలను. ఎక్కడా కూడా నిధుల కొరత ఉన్నా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క బస్సెస్ లో కూడా మహిళలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆధార్ కార్డ్ బేసిస్ మీద వారందరినీ కూడా ఎలవ్ చేస్తూ అందరినీ కూడా సురక్షితంగా గమ్యాన్ని చేస్తున్నారు.